హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. నేను ఈరోజు చేయబోయేది వంకాయ మసాలా బగారా బైంగన్. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, కొబ్బరి ముక్కలు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు, కొంచెం నువ్వులు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన కొద్దిగా ఆవాలు, జీలకర్ర, నూనె. ముందుగా ఒక కళాయిలో కొన్ని పల్లీలు, పచ్చిమిరపకాయలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క. తర్వాత అవి కొంచెం పల్లీలు కొంచెం వేగినాక అప్పుడు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా వేగినాక అందులో కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని వేపుకొని వీటిని మిక్సీలో మెత్తగా పట్టించుకోవాలి. మెత్తగా కాటిలాగా పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీను. ఆ తర్వాత ఒక కళాయిలో, అంటే నేను చేసే పద్ధతి ఎలాగంటే, వంకాయల్ని ఇలాగ 4 పాళ్ళుగా కట్ చేసుకొని ఒక కళాయిలో నూనె వేసుకొని అందులో మొత్తం ఈ వంకాయలన్నీ వేసి ముందు ఫస్ట్ వేపుకుంటాను నేను మెత్తగా అయ్యేంత వరకు. ఈ ఇంట్లో బజ్జీ మిరపకాయలు ఉంటే అందులో వేసేసాను, బాగుంటాయి అవి కూడా వేస్తాయి అనేసి. అంతేగాని అవి వేయాలని ఏం కంపల్సరీ లేదు. అన్నీ వేపేసి కొంచెం ముక్క మెత్తబడినాక తీసి పక్కన పెట్టుకుంటాము. పక్కన పెట్టుకున్నాక కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఆ నూనె వాడతాను. వేపిన నూనె వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేగినాక అందులో ఈ మసాలా ముద్ద వేసి బాగా కలుపుతాను. బాగా కలిపి అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చింతపండు పులుసు వేసి బాగా కలిపి కరివేపాకు వేసుకుంటాము. అందులో ఈ వంకాయ ముక్కలు వేసేసి ఒక్కసారి బాగా కలిపేయాలి. ఎక్కువ కలుపుకూడదు, ఎందుకంటే వేగిపోయి ఉంటాయి కాబట్టి. అందులో ఈ మిక్సీ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసుకొని అయితే ఇప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వంకాయ మసాలా చేస్తారు కదా, ఆ మసాలా వాసన రావాలంటే కొంచెం ఆవాలు, జీలకర్ర కొద్దిగంత దంచి ఆ పొడి లాస్ట్లో వేస్తే మనకి ఫంక్షన్స్లో చేసిన వంకాయ మసాలా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర చల్లేసుకొని అందులో వేపుకున్న మిరపకాయలు అందులో వేసేస్తే కొంచెం తినడానికి బాగుంటుంది. అంతేనండి, వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. బగారా బైంగన్ అంటారు, తెలుగులో వంకాయ మసాలా అంటారు.